వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మనం ఇప్పుడు చేవెళ్ల పార్లమెంట్ మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మళ్ళీ బీజేపీ నుండి కొండ విశ్వేశ్వర్ రెడ్డి. ఇక్కడ ప్రజలను అడిగి తెలుసుకుందాం మరి ఎవరు గెలవబోతున్నారు ఈ ఎంపీ ఎలక్షన్స్లోనే. కారు గుర్తే గెలుస్తుంది. రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది మరి? ఎందుకు? అసలు ఇంతకు ముందు బాగుండే, ఇప్పుడు టైంకి కరెంట్ ఉండలేదు. ఏముని అది చేస్తా ఇది చేస్తా ఏం చేయలేదు. కరెంట్ 200 యూనిట్లు ఉచితపై ఇచ్చి ఏది ఆ బస్సు ఒకటి ఇచ్చిండు, అంతే కొట్టుకొని చేస్తున్నారు అంత బస్సులో. అదొక్కటే, అది తప్పించి ఏం చేయలేదు. ఇంకా సెంట్రల్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు, మోడీయా రాహుల్ గాంధీ? మోడీ వస్తారు అనుకుంటున్నా. ఎందుకు? ఆయన మంచి పని చేసింది కాబట్టి వస్తాడు. కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డిదా? కేసీఆర్ పాలన బాగుంది. ఏం తేడా? చాలా ఉంది, చెప్పాలంటే వందల తేడా ఉంది. ఆయన చేసింది ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసింది ఏముంది? కేసీఆర్ నీళ్లు తెచ్చిండు, రోడ్ వేసిండు, కరెంటు బాగా ఇచ్చిండు. తాగనికి నీళ్ళు లేకుండా కొట్టుకుని చచ్చేటోళ్ళం మాకు నీళ్ళు ఇచ్చిండు మంచిగా. మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. అన్నీ బాగానే చేసిండు ఆయన. ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు చేయలేను అంటున్నారు. అదంతా ఉత్తి మాటలం. ఇంతకుముందు చూడలేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని? వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు 2-3 పనులు మంచి పనులు చేసిండు. కరెంటు ఫ్రీ, ఆరోగ్యశ్రీ అని. అది తప్పేసి కాంగ్రెస్ పాలన వేస్ట్ పాలన. ఇప్పుడు కూడా ఆరోగ్యశ్రీ ఇచ్చిండు కదా. ఇప్పుడు ఉంది, ఆయన ఇచ్చిందే కదా. ఈయన కొత్తగా చేసింది ఏం లేదు కదా. అప్పుడు 5 లక్షల వరకే ఉండే కదా, ఇప్పుడు 10 లక్షలు చేసిండు కదా. అమ్మా, అప్పుడు రూపాయి ఉన్నది, ఇప్పుడు 2 రూపాయలు ఉంది కదా ఏదైనా రేటు. దాని గురించి ఎక్కించింది అంతే. కొత్తగా ఏం చేయలేదు కదా. ఆ రోజు 5 రూపాయలు ఉండే బస్ టికెట్, ఇప్పుడు 10 రూపాయలు, 30 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ఉండదు అని అంటున్నారు రేవంత్ రెడ్డి. అస్సలు రేవంత్ రెడ్డి ఉండడు. ఇదంతా పథకాలు అమలు చేయకపోతే ఉండడు, ఇది పక్కా. ఎలక్షన్స్ అయినాక చేస్తా అంటుంది కదా, గెలిపిస్తే చేపిస్తా. ఇప్పుడు ఎలక్షన్ అయినాక చేస్తాను. కర్ణాటకలో చెప్పిన అక్కడెక్కడ చేయలేదు కదా. కర్ణాటక మాత్రం ఏం చేసిండు, అక్కడ ఇది ఒక బస్సు ఒకటే, అది కానీ కొట్టుకొని చేస్తున్నారు. ఆడొకటి ఏం లేదు, చెయ్యడు రేవంత్ రెడ్డి, చెయ్యడు, వేస్ట్. 5 ఏళ్ళ పరిపాలన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చేసి వైఎస్ రాజశేఖర ఒక్కడే. అది తప్పించి 5 ఏళ్ళు చేసిన వాళ్ళు ఎవరు లేరు. 1-2 సంవత్సరాలు కొట్టుకొని చేస్తారు వాళ్ళే. బీజేపీ నుంచి మన కొండ విశ్వేశ్వర్ రెడ్డి ఉండు, మరి ఏం చేయాలనుకుంటున్నారు? కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు కానీ ఈడికెళ్ళి మాత్రం కారు గుర్తే గెలుస్తుంది. అదే పక్కా గెలుస్తుంది. ఎందుకు కాసాని జ్ఞానేశ్వర్ అనుకుంటున్నారు? ఆయన ఏమైనా చేస్తాడు అనుకుంటున్నారు వస్తే? ఆయన చేస్తాడు అనుకుంటున్నాం. అంటే మన కేసీఆర్ దిక్కెళ్ళి ఆయన చేస్తాడని. రంజిత్ రెడ్డి కూడా ముందు బీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు, మోసం చేసి వచ్చిండు కదా. అక్కడ గెలిచిండు, అక్కడ భవిష్యత్తు లేకుండా ఇక్కడ భవిష్యత్తు అయిపోయింది కాబట్టి చంపేసి చేసిండు అంతే. రంజిత్ రెడ్డి మంచిగా చేసిండు ముందు. ఆయన మాత్రం ఏం చేసిండు, ఏం చేయలేదు. వీళ్ళు ఉన్నప్పటికే మంచిగా చేసిరమ్మా. కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది. ఆయన కేసీఆర్ లేనిది రంజిత్ రెడ్డి లేడు. కేసీఆర్ తరపు నుంచి గెలిచిండు, ఇప్పుడు అక్కడ చంపాడు అంతే కదా. వెన్నుపోటు పొడిచినట్టు పోయిండు అంతే. మళ్ళీ కాసాని జ్ఞానేశ్వర్ కూడా మళ్ళీ గెలిచినాక పార్టీలో మారుతానని నమ్మకం లేదా? మారడని నమ్మకంతో ఆయనకు టికెట్ ఇచ్చారు. ఎలా చెప్తున్నారు? ఇప్పుడు రంజిత్ రెడ్డి కూడా మారుతాను అనుకోలేరు కదా. అంటే ఈయనకు చాలా తేడా ఉంది. ఎలా అనుకుంటున్నారంటే మనస్తత్వం, ఆయన పద్ధతి, బిఆర్ బట్టి చెప్పొచ్చు. నమస్తే. నమస్తే. చేవెళ్ళ నియోజకవర్గం ఉన్నాం కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇంత కాంగ్రెసే ఉంది ఇక్కడ. రంజిత్ రెడ్డి మంచిగా ఉంది ఇక్కడ. రంజిత్ రెడ్డి పని ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు వచ్చింది కదా, కాంగ్రెస్ కి మారింది కదా, మరి ఎలా? అయితే అన్ని మంచిగా అవుతున్నాయండి పనులన్నీ. కాంగ్రెసే ఒకటి. రేవంత్ రెడ్డి మరి మంచిగా ఉందా పాలన? మంచిగా ఉన్నాయి. ఎప్పుడైతే వస్తున్నాయి కదా సిలిండర్లు, గ్యాస్ పథకాలు, 500 రూపాయల సిలిండర్ వస్తుంది. ఇంక ఇప్పుడైతే రాలేదు, ఎలక్షన్ కూడా వాళ్ళు ఆఫ్ చేసిరని రాలేదు. మరి ఇప్పుడు ఉచిత యూనిట్ కరెంట్ 200 యూనిట్లు ఉచితంగా వస్తుంది. మరి రేవంత్ రెడ్డి పాలన బాగుందా, కేసీఆర్ పాలన? ఇవన్నీ బాగానే ఉన్నాయండి. ఇక రేవంత్ రెడ్డి. సెంట్రల్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు, మోడీయా రాహుల్ గాంధీ? ఇక చెప్పలేము మేడం దానికైతే. ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీఆర్ఎస్. కాసాని జ్ఞానేశ్వర్. ఎందుకు? టీఆర్ఎస్ ఉంటే మంచిగా ఉంటాయి కదా అన్ని. మరి కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, మళ్ళీ ఇంకా బీజేపీ నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా ఉన్నారు కదా. చేసిన వాళ్ళు ఏమైనా పనులు చేసిరా? మన చెప్పిన మన పనులలో ఏదైనా పని, ఒక బస్సు తప్ప ఏం చేయలే. ఏమైనా ఏం చేసిరా కాంగ్రెస్ ప్రభుత్వం?
హామీలు ఒప్పుకోరు, ఏదైనా ఒక హామీ చేసిరు, అది కూడా నొల్లి అవుతుంది. ఇంకేమైనా అవుతుందా? ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఉమ్. రావట్లేదని చెప్తున్నారు. మాకైతే నమ్మకం మీద అయితే టీఆర్ఏ నమ్మకం అయితే లేదు. చేసేది ఇవాళ 3 నెలలు 5 నెలలు అవుతుంది. ఇవాళ చేసేది ఉండే కొన్నిటికన్నా చేసేది ఉండే, చేయలే. ఇప్పుడు ముందు కూడా రంజిత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నుంచే ఉండే కదా, ఇప్పుడు ఆయన అందులో పోయిండుగా, మరి అందులో పోయినందుకు ఏం చేస్తాం? రంజిత్ రెడ్డి మంచి చేసిందా, ముందు మంచి చేసిందా? అసలు ఇంతకుముందు మంచిగా ఉన్నప్పుడు ఏం చేయలే. మరి ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్ కావాలంటున్నారు, మరి ఇప్పుడు ఆయన చేశారు. అదొక నమ్మకం. ఇది ఇంతకుముందుకైతే ప్రభుత్వం ఉంది కాబట్టి దాని మీద కొద్దిగా నమ్మకం ఉంది. అదే ప్రభుత్వం కోసం మేము పోటీ చేయగలుగుతాం. కాంగ్రెస్ పాలనలో వేస్టే మేడం, వేస్టే. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు వస్తున్నాయని చెప్తున్నారు కదా. ఏమి వస్తున్నాయి? ఏమొచ్చినాయండి? ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఒకటి వచ్చింది. కళ్యాణ పథకం ఏది? రైతు బంధు ఏది? రైతు భరోసా లేదు. ఉచిత కరెంట్ కూడా ఇస్తున్నామని చెప్పేసి ఏది 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు. ఏది ఏది మేడం? వచ్చిందని చెప్తున్నారు. ఏది గ్యాస్ 500కు గ్యాస్ ఇస్తానన్నాడు. ఎక్కడైంది మేడం? గ్యాస్ లేదు, ఏం లేదు. వేస్ట్. సెంట్రల్ ఎవరు రావాలనుకుంటున్నారు, మోడీయా రాహుల్ గాంధీ? మోడీ రావాలి. ఎందుకు మోడీ? మోడీ చేసిండు కాబట్టి ఇంతకుముందు ప్రపంచం అది మంచిగా పాలించుండి చేసిండు. ఏమేమి కావాలో అని అన్ని చూసుకుని చేసిండు, బాగుంది. ఆయన ప్రభుత్వం చాలా బాగుంది. నమస్తే అన్న. ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఏ పార్టీ గెలుస్తాను? కాంగ్రెస్ పార్టీ గెలుస్తాను. కాంగ్రెస్ పార్టీ. రంజిత్ రెడ్డి గెలుస్తాను. ఎందుకంటే మాకు కాంగ్రెస్ అంటే అభిమానం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలు కూడా మాకు నచ్చినాయి. కాంగ్రెస్కి వెళ్ళండి సార్. రంజిత్ రెడ్డి ముందు వేరే పార్టీ నుండి ఇప్పుడు మళ్ళీ పార్టీ చేంజ్ అయింది. పార్టీ చేంజ్ చేయండి కానీ పర్సన్ అయితే ఒకటే. రంజిత్ రెడ్డి ముందు మంచి పనులు చేసిందా? ఎంపీ ఫండ్ అంత లేకుండా మాకు స్టేట్లో గవర్నమెంట్ ఉంది కదా, దాన్ని చూసి ఫాలో అయ్యి గవర్నమెంట్ కాంగ్రెస్ కేసు. సెంట్రల్ ఎవరు రావాలి? సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తుంది. ఎందుకు? కాంగ్రెస్ ఉంటే అది మంచిగా ఉంటుంది కదా, కాంగ్రెస్ ఉండాలి. 6 గ్యారెంటీలు వస్తున్నాయా మరి రేవంత్ రెడ్డి గారు? 100% ఎలక్షన్ కోడ్ వల్ల రాలేకపోతున్నాయి. 100% ఎలక్షన్ కోడ్ తర్వాత వస్తాయి. మోడీ ఎందుకు? మోడీ వద్దనే వ్యతిరేకత ఏం లేదు కానీ మేము కాంగ్రెస్ పార్టీ రావాలని అనుకుంటున్నాం. మోడీని వ్యతిరేకత ఏం లేదు. బీజేపీ కాంగ్రెస్ రెండు. బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఆయన 3rd ప్లేస్ ఉంటుండొచ్చు కానీ బీజేపీ కాంగ్రెస్ పోటీ ఉంటుంది. కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా మంచి పనులు చేసినారని చెప్పి. రెడ్డి కూడా మంచి వ్యక్తి కావట్లేదు కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అది బీజేపీ రెండు పోటీ ఉంటుంది. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్? ఎన్ని వస్తాయని చెప్పలే కానీ కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నాను. కేవలం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నేనా? జ్ఞానేశ్వర్ గెలుస్తారని అనుకుంటున్నాను. టీఆర్ఎస్కి. ఎందుకన్నా? ముద్రాజ్ అని బీజేపీ నుంచి పార్టీకి వెళ్ళే ఉన్నాం అప్పటి నుంచి కూడా. పార్టీ కూడా టీఆర్ఎస్, అట్లానే జ్ఞానేశ్వర్ గెలుస్తాడు. ముందు టీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి ఉండి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిండు కదా, అందుకే టీఆర్ఎస్ మేము దానికే వేద్దామని ఆలోచన. టీఆర్ఎస్ పార్టీ మాది. ఏది కాసాని జ్ఞానేశ్వర్ గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడం నమ్మకం? ఇప్పుడు ఎవరు గెలిచినా గట్లే పోతురు కదా, ఏం పోడు అట్లా. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా? రేవంత్ రెడ్డి పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా కాలే కదా, ఇంకా ఆయన చాందినాలు కాలే కదా. 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇప్పుడు అమలు చేస్తుంటుండు కదా, ఇది అయిపోయినాక, ఎలక్షన్ అయిపోయినాక. ఇప్పుడు ఒకవేళ మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తేనే 6 గ్యారెంటీలు వస్తాయని అంటున్నారు. ఇక మళ్ళీ గెలిపిస్తేనే అంటే ఇప్పుడు ఇక కాకపోతే సెంటర్ వాళ్ళే ఉంటారు కదా, ఉంటుంది కానీ మరి ఎట్లుందో పాలన చెప్పలేం కదా మేడం. ఇప్పుడు టీఆర్ఎస్, మేమైతే టీఆర్ఎస్. సార్ ఇక్కడ గట్టి పోటీ ఏ పార్టీలకు ఉంది? ఇప్పుడు 3 టకఫారే ఉంది. సెంట్రల్లో ఎవరు రావాలనుకుంటున్నారు? మోడీయా రాహుల్ గాంధీయా? ఇక సెంటర్లో మోడీ వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. మోడీ అంతా మంచిగా ఉంది ఇక, మోడీ పాలన. మోడీ రావాలని ఉంది, సెంటర్లో మోడీ రావాలని ఉంది మాకైతే. కానీ మోడీ చేసిన మంచి పనులు మోడీ చేసింది ఇప్పుడు అంతా మనకు మంచిగానే ఉండు, అన్నిటికీ ధైర్యంగా ముందుకెళ్తుండే కదా. ఇప్పుడు మనకు అది చేసుకోవచ్చే మన మంత్రి, అట్లా అదే అయోధ్య రామ మంత్రి చేసి ఏ దానికైనా ముందుకెళ్ళిపోతుండు, డేర్నెస్కి వెళ్ళిపోతాడు కదా. అలాంటి ఎత్తి ఉండాలనే ఆలోచన.